శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 కురోజునామ సంవత్సర తులారాశి ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి ఎట్లా ఉంటుంది, ఏమిటి, మంచి చెడు, ఆర్థిక వనరులు, వ్యవసాయం లేదా ఉద్యోగం, చదువులు, గృహం, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఈ రాశిలో చిత్రా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉన్నాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. అంటే ఆదాయం వచ్చేదానికి ఖర్చు పెట్టడానికి సమానంగా ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ తులారాశి వారికి గురుడు మే 1వ తేదీ నుంచి అష్టమ స్థానంలో తామ్రమూర్తిగాను, శని పంచమ స్థానంలో, రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో సువర్ణమూర్తులుగాను ఉన్నారు. అంటే 4 గ్రహాల్లో మేజర్ గ్రహాలు 4ట్లో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఒక గ్రహం వ్యతిరేక దిశలో ఉంది. గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల, కాబట్టి గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య భంగము, ధన నష్టము, అనుకోని ప్రయాణాలు, శారీరకమైన ఇబ్బందులు, గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల వాహన గృహ సంబంధమైన చికాకులు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు మే 1వ తేదీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ తులారాశి వాళ్ళు గురుడికి ఒకసారి శాంతి చేయించుకుంటే సరిపోతుంది. ఇకపోతే మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయించండి.కపోతే చైత్రమాసం గ్రహాలని కూడా మేషాల్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, కుటుంబం ఆనందం ఉంటుంది, పిల్లల చదువుల విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తారు, మంచి మార్కులు వస్తాయి, వ్యాపారస్తులు కూడా బాగుంటుంది, షేర్ మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. వైశాఖ మాసం వచ్చేసరికి గ్రహాలని కూడా మళ్ళీ అష్టమంలోకి వచ్చేస్తాయి, అష్టమ స్థానంలో. అందులో రవి కూడా అష్టమ స్థానంలోకి రావటం, అష్టమంలో గురురవులు కలవటం, ఇది ఒకటి శుభపరిణామం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఈ మాసంలో అధిక ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, బంధుమిత్రుల సమాగమనం, అధిక వ్యయం, వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులు, కొంచెం స్వల్ప అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంది. అందులో ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కలత్ర అనారోగ్యం కూడా కొంచెం అవకాశం ఉంది. భారీ అనారోగ్య సంబంధమైన విషయాలు కూడా చూసుకోవాలి. అట్లా ఈ జ్యేష్ఠ మాసం వచ్చేసరికి రవి కుజ గ్రహాలన్నీ కూడా అష్టమ నవమ స్థానాల్లో ఉండటం వల్ల ఎక్కువగా వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. అటు వాహనాల్లో వెళ్ళేటప్పుడు, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండడం, ఆర్థిక వనరులు కూడా జాగ్రత్తగా చూసుకోవటం. అట్లా విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. గ్రహాలని కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. అట్లాగే శనీశ్వరుల వారు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం బుద్ధి మందగించేటువంటి వాతావరణం ఉంటుంది విద్యార్థులకి. అంటే 1 సార్లు 10 సార్లు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ఆషాఢ మాసం కనుక చూసుకున్నట్టయితే ఈ పూర్వార్ధం అంతా కూడా అనుకూలంగా లేకపోయినా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. దీంట్లో గ్రహాలని కూడా నవమాల్లోకి అష్టమ నవమాల్లో ఉంటాయి. ప్రథమార్థం అంత అనుకూలం కాదు, ద్వితీయార్థం బాగుంటుంది ఆషాఢ మాసం. అక్కడి నుంచి గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల వల్ల అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య లాభం, ఐశ్వర్య లాభం, గృహమందు సంతోషం, వాహన మార్పులు, గృహ మార్పులు ఉంటాయి. శ్రావణ మాసం వచ్చేసరికి ఈ గ్రహాలని కూడా నవమ దశమాల్లోకి వచ్చేసరికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాయి. రవి కూడా నవమ దశమాల్లో ఉండటం వల్ల ఆరోగ్య ప్రధానమైనటువంటి రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు,
ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అట్లాగే తులారాశి వాళ్ళకి మిగతా గ్రహాలని కూడా మంచి స్థితిలో ఉండటం జరుగుతుంది. అందులో 7 కర్కాటక రాశిలో కుజుడు వక్రించడం అదొకటే తులారాశి వాళ్ళకి లాభసాటినే చెప్పచ్చు. అట్లాగే విద్యార్థులు కూడా పెద్ద శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండానే ఉంటుంది. ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇట్లా భాద్రపద మాసం కనుక చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా ఏకాదశంలోకి వచ్చేస్తాయి. ఏకాదశంలో ఉన్న ఏకాదశ గ్రహే సర్వే గ్రహా శుభఫలదా అని చెప్పి సూత్రం. అంటే ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలని కూడా మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి గ్రహాలని కూడా ఈ భాద్రపద మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసాల్లో చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే ఆశ్వీజ మాసం వచ్చేసరికి గ్రహాలన్నీ కూడా వ్యయంలోకి ఏకాదశంలో ఉండటం, కొన్ని వ్యయంలో ఉండటం వల్ల ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. అయినప్పటికీ రవి వ్యయంలోకి రావటం వలన కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, గృహంలో చికాకులు, సంతానం వలన చికాకులు, విద్యార్థులు శ్రమ పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అట్లాగే కార్తీక మాసం, ఈ కార్తీక మాసం కూడా గ్రహాలన్నీ కూడా వ్యయంలోనూ జన్మంలోనే ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసం కూడా ప్రథమ ద్వితీయార్థాలు రెండూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు తులారాశి వాళ్ళకి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గోచారరీత్యా గురు రవులు ఇద్దరికి కూడా షష్టాష్టక స్థితి పడుతుంది మళ్ళీ. కాబట్టి అది కొంచెం జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదంగా, విద్యార్థుల చదువు పరంగా కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. షేర్ మార్కెట్ కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టద్దు. అట్లాగే స్వర్ణ రజతగారులు కూడా వ్యాపారం కొంచెం మందగించేటువంటి వాతావరణం ఉంటుంది. మార్గశీర్ష మాసం చూసుకున్నట్టు కనుక గ్రహాలని కూడా ద్వితీయ తృతీయాల్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి బాగుంటుంది. మార్గశీర్ష మాసం ప్రథమార్థం అనుకూలంగా ఉండదు, కానీ ద్వితీయార్థం మాత్రం చాలా బాగుంటుంది. గ్రహస్థితులన్నీ కూడా మార్పు వలన అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అట్లాగే విద్యార్థులు విదేశీ యానం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంత లాభసాటిగా ఉండదు. కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఆశించిన పనులు సమయానికి అవ్వకపోవడం కూడా జరుగుతుంటుంది. అట్లాగే పుష్యమాసం, ఈ పుష్యమాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని తృతీయ చతుర్థాల్లో ఉండటం వలన చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్. అందులో రవి కూడా మకర రాశి, ధనుసు మకర రాశి సంచారం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి పుష్యమాసం అంతా కూడా చాలా మంచి స్థితిలో ఉంటుంది. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, షేర్ మార్కెట్ కానీ అన్ని రకాలుగా కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు ఉండవు. అట్లాగే మాఘమాసం, ఈ మాఘమాసం చూసుకున్నట్టయితే కనుక రవి శనితో కలవటం వలన కొంచెం అనారోగ్య సూచనలు, అధిక ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, బంధుమిత్ర సమాగమనం, ఇష్టదేవతా దర్శనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ మాఘమాసం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఫాల్గుణ మాసం చూసుకున్నట్టయితే కనుక ఫాల్గుణ మాసం అన్నీ కూడా గ్రహాలు మళ్ళా షష్ఠ స్థితిలోకి వస్తాయి. అంటే మేనరాశి సంచారం, కుంభమేనాల్లో సంచారం అవడం వలన ఈ ఫలితాలన్నీ కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, చదువు విద్యార్థుల పరంగా కానీ అన్ని రకాలుగా కూడా శుభాశుభ మిశ్రంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు అష్టమ స్థానంలో ఉండటం వలన బృహస్పతి అష్టమ స్థానం అనేది సాధారణంగా సూత్రం ఏంటంటే ద్వాదశ జన్మాష్టమించ శని అర్క అంగారక గురవ ధన నష్టం స్థాన భ్రష్టం కుర్వంతి ప్రాణ సందేహం అని చెప్పి సూత్రం. కాబట్టి అష్టమ స్థానంలో బృహస్పతి ఉండటం వలన ఆర్థికమైన చిక్కులు, స్థానచలనం, రుణభారం, ఆరోగ్య భంగం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు బృహస్పతికి సంబంధించినంత వరకు శాంతి చేసుకోవటం, అట్లాగే జాతకంలో కనుక దశ అంతర్దశల్లో కూడా ఏమైనా దోషాలు ఉంటే శాంతి చేసుకోవటం చూసుకున్నట్టు బాగుంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు 2024-25 కొంచెం
జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.